హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. జగదీష్ అనే వ్యక్తి యొక్క పెద్ద బంగ్లా బయట నేను పకోడీలను అమ్మేవాడిని. ఒకరోజు ఆ బంగ్లా యొక్క యజమానురాలు నా దగ్గర పకోడీలు కొనటానికి వచ్చి నా దగ్గర ఒక బ్యాగు ఉంచి, నాకు నీ మీద నమ్మకం ఉంది, నేను త్వరగా వచ్చి నీ దగ్గర నుంచి ఈ బ్యాగును తీసుకుని వెళ్తాను అని చెప్పింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఆ బ్యాగును తీసుకెళ్ళటానికి ఆవిడ మాత్రం రాలేదు. ఒకరోజు నేను ఒక పెద్ద హోటల్కి ఓనర్నయ్యాను. అప్పుడు సడన్గా నా చూపు జగదీష్ సార్ గారి భార్య మీద పడింది. చిరిగిపోయిన పాత బట్టలు ధరించి రోడ్డు పక్కన కూర్చొని ఉంది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన బ్యాగును తిరిగి ఇచ్చేందుకు వెళ్ళాను. నన్ను చూసి ఆమె నవ్వటం మొదలుపెట్టి, కనీసం దీన్ని ఒక్కసారైనా తెరిచి చూడు, ఇందులో ఏముందో అనటంతో వణుకుతున్న నా చేతులతో ఆ బ్యాగ్ని తెరిచి చూడగానే నాకు ప్రాణం పోయినంత పనయింది. నేను రోడ్డు మీద పకోడీలు అమ్ముకుంటూ సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాను. జగదీష్ గారి బంగ్లా దగ్గర ఒక చిన్న పకోడీ కొట్టును పెట్టుకున్నాను. నేను నా జీవితాన్ని గడపటానికి ఇదే నా ఏకైక మార్గం. ఎండ వచ్చినా వాన వచ్చినా నేను పకోడీ వేసుకుంటూ పగలు రాత్రి ఆ ప్లాట్ఫామ్ మీద ఉండేవాడిని. రోడ్డు మీద వెళ్ళేవారే నా కస్టమర్స్. కానీ నా జీవితం అంత సులభతరంగా లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పేదరికాన్ని, కష్టాన్ని మాత్రమే చూశాను. మా అమ్మ అనారోగ్యంతో ఉంది. మా అమ్మ కోసం మందులు తీసుకురావటానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అందుకే నేను ప్రతిరోజు వీలైనంత ఎక్కువగా పకోడీలు అమ్మటానికి ప్రయత్నించేవాడిని. ఇలా చేయటం వల్ల నేను ఇంటి ఖర్చులతో పాటు చికిత్స కోసం మందులను కూడా కొనుక్కోగలుగుతాను. మా అమ్మ చాలా మృదువైన స్వభావం కలది. తను ఎప్పుడూ నా గురించి ఆ దేవుడికి ప్రార్థించేది. చూడు బాబు, ఆ భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కష్టానికి తగ్గ ఫలితాలను ఇస్తాడు. నువ్వు నిజాయితీగా బ్రతుకు, ఎప్పుడూ ఎవరి హక్కులను పొందాలని చూడకు అనేది. పగలు రాత్రి కష్టపడి వచ్చిన ఆదాయాన్ని ఇంటికి తీసుకొని వెళ్లే ముందు అన్నిటికంటే ముందుగా మా అమ్మ కోసం మందులను కొనేవాడిని. ఆ తర్వాత డబ్బు ఏమైనా మిగిలితే దానితో పండ్లను తీసుకొని వెళ్ళేవాడిని. నేను మా అమ్మ కోసం ఏం తీసుకొని వెళ్ళినా మా అమ్మ నా తల మీద చెయ్యి వేసి, నా కొడుకు చాలా మంచివాడు, ఆ దేవుడు నీకు అదృష్టాన్ని ప్రసాదిస్తాడు అంటూ నన్ను ఆశీర్వదించేది. ఈ ఆశీర్వచనాలే నాకు పెద్ద సంపద. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు నేను పకోడీలు వేస్తున్నప్పుడు సడన్గా ఒక పెద్ద ఖరీదైన కారు వచ్చి నా కొట్టు ముందు ఆగింది. నేను ఆశ్చర్యపోయి ఆ బండి వైపు చూస్తున్నాను. ఈ బండి అదే బండి. ఈ బండి ఎప్పుడు జగదీష్ సార్ వాళ్ళ ఇంటి బయట నిలబడి ఉండేది. ఆ కారు తలుపులు తెరుచుకున్నాయి. అందులో నుంచి ఒక మహిళ బయటికి వచ్చింది. ఆ మహిళ తన ముఖం కనపడకుండా ఉండేందుకు స్కార్ఫ్ని చుట్టుకొని ఉంది. కేవలం తన కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళల్లో ఏదో ఒక ప్రళయం దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. తను మెల్లమెల్లగా నడుచుకుంటూ నా వైపు వచ్చింది. నేను త్వరగా నా చేతులను కడుక్కొని, నమస్కారం మేడం, మీకేమైనా పకోడీలు ఇవ్వమంటారా అంటూ నేను త్వరగా కొన్ని పకోడీలను చుట్టి ఆమె చేతికి అందించాను. ఆమె మాత్రం నిశ్శబ్దంగా నాతో ఏదో చెప్పాలనుకున్నట్లుగా నిలబడి ఉంది. కానీ తను చెప్పలేకపోతుంది. సడన్గా ఆమె ఒక నల్ల బ్యాగును తీసి నా బండి మీద ఉంచి మెల్లగా ఇలా చెప్పింది, ఇది చాలా విలువైనది, దీన్ని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో, నేను త్వరగా వచ్చి ఈ బ్యాగును తీసుకొని వెళ్తాను అని చెప్పటంతో నేను ఆందోళన చెందుతూ ఆమె వైపు చూస్తూ, మేడం, ఇవి మీ సామాన్లు, వీటిని నాతో పాటు ఎలా ఉంచుకోగలను అని అంటుంటే ఆమె వెంటనే తన చేతిని పైకెత్తి నన్ను ఆపేసింది. చాలు, దీన్ని నీ దగ్గర ఉంచుకో, నేను త్వరగా వస్తాను అంటుంటే ఆమె స్వరంలో నాకు ఒక వింతైన నిస్సహాయత కనిపించింది. ఒక నిస్సహాయమైన వ్యక్తి సహాయం చేసే వ్యక్తి కోసం వెతుకుతున్నట్టుగా ఉంది. ఇక నేనేమీ మాట్లాడకుండగా ఆ బ్యాగును తీసుకొని నా కొట్టులో పెట్టుకున్నాను. ఆమె త్వరగా వెళ్ళి తన బండిలో కూర్చొని వెళ్ళిపోయింది. అలా ఒకరోజు, ఒక వారం, ఒక నెల గడిచిపోయింది. అయినా తను తిరిగి రాలేదు. మొదట్లో నేను ప్రతిరోజు ఆ బ్యాగును చూస్తూ ఆలోచించేవాడిని, బహుశా తను ఈ బ్యాగ్ని ఇక్కడ పెట్టి మర్చిపోయినట్టుంది, లేకపోతే బాగా బిజీ అయిపోయిందేమో. ఇలా సమయం అయితే గడిచిపోతుంది, కానీ ఆ బ్యాగ్ ఓనర్ మాత్రం రాలేదు. ఒకరోజు మా అమ్మ నాతో ఆ బ్యాగు గురించి అడిగింది. ఆ బ్యాగు ఎవరిది అని. నేను దాని గురించంతా మా అమ్మకు చెప్పేశాను. నా మాటలు విని అమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయి, బాబు, ఇది వేరే వాళ్ళ సంపద, దీన్ని మనం తప్పుడు దృష్టితో చూడకూడదు, ఏం జరిగినా కూడా నువ్వు దాన్ని తెరిచి చూడకు,
అమ్మ చెప్పిన మాట విని నేను సరే అని తల ఊపాను. కానీ నా మనసులో మాత్రం కోటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ బ్యాగ్‌లో నిజంగా విలువైనది ఏదైనా ఉంటే తను ఈ బ్యాగును తీసుకెళ్ళటానికి తిరిగి ఎందుకు రాలేదు? ఇందులో డబ్బు లేదా ఏదైనా రహస్యం దాగి ఉందా? అయినా పర్వాలేదు అనుకోని నేను మా అమ్మ చెప్పిన సలహాలను పాటించాను. నేనెప్పుడూ ఆ బ్యాగ్‌ను తెరిచే ధైర్యం చేయలేదు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఏదో ఒకరోజు ఈ బ్యాగు నా విధిని మారుస్తుంది అని అనుకోలేదు. సమయం గడిచే కొద్దీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. నా పకోడీలు ప్రతి చోట ప్రసిద్ధి చెందటం మొదలవ్వగానే కస్టమర్లు బాగా పెరిగిపోవటంతో నేను ఆ చిన్న కొట్టును తీసేసి ఒక చిన్న హోటల్ని తెరిచాను. నేను చేసిన కష్టం, మా అమ్మ ఆశీర్వాదాలు కలిసి నేను జీవితంలో ఒక మెట్టు ఎదిగాను. ఆ బ్యాగు ఇంకా నాతోనే ఉంది. ప్రతిరోజు రాత్రి హోటల్లో మూలన ఆ బ్యాగును చూసి నా మనసులో విచిత్రమైన ఆందోళన కలిగేది. ఈ బ్యాగులో ఏదైనా బ్లాక్ మనీ ఉందా? లేకపోతే ఏమైనా వజ్ర వైఢూర్యాలు డబ్బులున్నాయా? ఇలాంటి బ్యాగులు ధనవంతుల దగ్గర మాత్రమే కనిపిస్తాయి. ఇంతకు ఆ బ్యాగులో ఏముందో ఒక్కసారి చూడాలి అని నా మనసు కనిపించింది. కానీ నా నిజాయితీ నన్ను ఆ బ్యాగును తెరవనివ్వలేదు. అలా ఆ బ్యాగు తెరవకుండగా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నా ఆ చిన్న హోటలు కూడా సిటీలో బాగా ఫేమస్ అయిపోవటంతో ఇంకొన్ని హోటళ్లను తెరిచాను. బహుశా నాకు బ్యాగ్ ఇచ్చిన ఆవిడ చనిపోయి ఉంటుందేమో అని నాకు చాలాసార్లు అనిపించింది. ఒకరోజు నా జీవితం పూర్తిగా మారిపోతుందని నాకు తెలియదు. కొంతమందైతే అది నీ అదృష్టం. అది ఒక ధనవంతురాలైన స్త్రీ యొక్క ఖజానాలా ఉంది. ఆ బ్యాగుని తెరిచి చూడు. బహుశా నీ జీవితం మారిపోవచ్చు. ఇంకొంతమంది పకోడీలు అమ్ముకునే నీకు ఆ దేవుడు ఒక అవకాశం కల్పించాడు కాబట్టి ఆ బ్యాగ్‌ని తెరిచి చూడు అని చెప్పారు. కానీ నేను మాత్రం ప్రతిసారి నిరాకరించేవాడిని. పొరపాటుగా నేను ఆ బ్యాగును తెరిస్తే ఏదైనా ఆపద వచ్చి నా గొంతుకు చుట్టుకుంటుందేమో అని నేను భయపడేవాడిని. నిజానికి బయట నుంచి ఏదైనా ఒక వస్తువు మన దగ్గరికి వచ్చిందంటే అది మన నిజాయితీకి ఒక పరీక్ష లాంటిది. ఒకవేళ నేను ఆ బ్యాగును తెరిచి చూసి ఉంటే నా తలరాత మారిపోయి ఉండేదేమో. లేకపోతే నేను ఏదైనా సమస్యల్లో ఇరుక్కొని ఉండేవాడినేమో. ఎవ్వరి చూపు ఆ బ్యాగు మీద పడకుండా ఉండేందుకు నేను ఆ బ్యాగ్‌ను లాకర్‌లో పెట్టేశాను. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నా ఆ బ్యాగ్ యజమానురాలు రాకపోవటంతో తను ఏమైనా సమస్యల్లో ఇరుక్కుందా? లేకపోతే చనిపోయిందా అని తెలుసుకోవటానికి నేను కొన్నిసార్లు జగదీష్ గారి ఇంటి ముందు కూడా వెళ్ళాను. కానీ ఇప్పుడు అక్కడి పరిసరాలు కూడా మారిపోయాయి. నాకక్కడ కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి వెళ్ళి వారిని అడుగుదామా అని అనుకునేవాడిని. కానీ ఇలా అడగటం నా హక్కు కాదు అని ఆగిపోయేవాడిని. నేను ఆఫీస్‌లో కూర్చొని ఉండగా నా మనసులో ఎందుకో విచిత్రమైన టెన్షన్ మొదలయింది. నేను నా అల్మారాలో నుండి ఆ బ్యాగుని బయటికి తీశాను. దాన్ని జాగ్రత్తగా గమనించాను. ఎక్కువ సంవత్సరాలు గడిచిపోవటం వల్ల ఆ బ్యాగు పాతబడిపోయి అక్కడక్కడా చినిగిపోయి ఉంది. అయినా నేను ఈ బ్యాగును తెరిచే సాహసం చేయలేకపోయాను. ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. అందరూ నన్ను పకోడీ వేసుకునేవాడు అని పిలవటం లేదు. హోటల్ యజమాని అని పిలుస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత హఠాత్తుగా ఒకరోజు నా చూపు ఆ మహిళ మీద పడింది. ఒక్కోసారి జీవితంలో విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నాళ్ళ క్రితం మనం కోల్పోయిన వ్యక్తుల ముందు మనం అకస్మాత్తుగా నిలబడే స్థితికి జీవితం చాలాసార్లు తీసుకొని వస్తుందని ఎప్పుడూ ఆలోచించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు నేను నా హోటల్ని సందర్శించుకున్న తర్వాత అన్నిటికంటే పెద్ద మార్కెట్ గుండా వెళ్తున్నాను. హఠాత్తుగా నా చూపు నేనెప్పటికీ మరచిపోలేని ముఖం మీద పడింది. ప్రతిరోజులాగే నేను కారులో వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ పడటంతో నా బండిని రోడ్డుపై ఆపాను. రోడ్డు పక్కన ఉండే బండ్ల యొక్క శబ్దం మరియు చిన్న చిన్న దుకాణదారుల స్వరం ఎప్పటిలాగే వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా నాకు నా గతం గుర్తొచ్చింది. నా పేదరికాన్ని జయించాను. ఈరోజు సిటీలో ఉండే పెద్ద హోటళ్లలో నా హోటల్ కూడా ఒకటి అని సంతోషంగా గర్వపడుతున్నాను. కానీ నాకేం తెలుసు ఈ రోజుటితో నా ఈ సంతోషాలు అన్నీ ఆవిరైపోతాయని. నేను ప్రశాంతంగా కారులో కూర్చొని నా చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉన్నాను. అప్పుడే హఠాత్తుగా నా చూపు రోడ్డు పక్కన కూర్చొని ఉన్న ఒక మహిళ మీద పడగానే ఒక్కసారిగా నా చేతులు స్టీరింగ్‌పై ఆగిపోయాయి. ఆమె బట్టలు పాతబడిపోయి మురికిగా ఉన్నాయి. ముడతలతో ఉన్న ముఖం, ఆ వెంట్రుకలు, అవే కళ్ళు.
కొన్ని సంవత్సరాల క్రితం నా బండి దగ్గర నిలబడి ఉన్న ఆ మహిళను చూశాను. ఆవిడ జగదీష్ మాలిక్ యొక్క భార్య. ఇది చూసి నేను ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయాను. తను అదే మహిళ. ఎప్పుడూ ఖరీదైన బట్టలను, ఖరీదైన నగలను మరియు సువాసన వెదజల్లే స్ప్రేలను ధరించి తిరుగుతూ ఉండేది. ఆమెలో ఎప్పుడు కూడా ఏ విధమైన టెన్షన్ని నేను చూడలేదు. ఈరోజు అదే మహిళ మైలుబడ్డ ఒక షాల్ని కప్పుకొని ఆ మట్టి దుమ్ములో రోడ్డు పక్కన కూర్చొని ఉంది. తనను తాను గుర్తించటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె కళ్ళల్లోని భావాలు కనిపిస్తున్నాయి. నా కళ్ళ ముందు ఏదైనా భయంకరమైన కల జరుగుతుందా అన్నట్లుగా నేను షాక్కి గురయ్యాను. అసలు ఇది ఎలా సాధ్యం? ఆమె ఈ పరిస్థితులలో ఇలా ఇక్కడ ఎందుకు కూర్చొని ఉంది? జగదీష్ మాలిక్ గారు ఆమెను ఏం చేశారు? ఆమె నిజంగానే బ్రతికి ఉందా? ఆమెను చూస్తుంటే ప్రాణమున్న శవం ఊపిరి తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని క్షణాలలోనే గడిచిన సమయం నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆవిడ ఆ నల్ల బ్యాగును నా చేతికి అందించిన తర్వాత ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఇది చాలా విలువైనది. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకో. నేను త్వరగా తిరిగి వస్తాను అని చెప్పింది కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కానీ ఈరోజు ఆమె ఇటువంటి పరిస్థితులలో కనిపించింది. దానితో నా మనసులో సంఘర్షణ మొదలయింది. నువ్వు చేసింది సరైన పని. ఈ బ్యాగును ఏళ్ల తరబడి కాపలా కాశావు కానీ యజమాని అయిన ఆ స్త్రీని మాత్రం రక్షించలేకపోయావు. ఏదో ఒక రోజు తను వచ్చి, బాబు నేనిచ్చిన బ్యాగును తిరిగి ఇచ్చేసాయి అంటుందని నువ్వు కేవలం తన కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉండిపోయావు అని నా మనసు ప్రశ్నించటంతో నాలో ఒక తుఫాన్ చెలరేగుతుంది. నా మనస్సాక్షి నన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ సమయంలో మా అమ్మ నాతో చెప్పిన ఆ చివరి మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. బాబు, ఏదైనా మారవచ్చు కానీ నిజం మాత్రం ఎప్పటికీ మారదు. నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సహాయం చెయ్యి. ఆ రోజు రాత్రి మా అమ్మ చెప్పిన మాటలు నేను మర్చిపోలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు తర్వాత నుంచి అమ్మ నా నుంచి దూరం అయిపోయింది. జగదీష్ గారి భార్యను చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నేను త్వరగా తలుపు తెరిచి కార్ హారన్ మోగించటం మొదలుపెట్టాను. గ్రీన్ లైట్ వెలగటంతో బండ్లన్నీ ముందుకు కదలటం ప్రారంభించాయి. కానీ నేను మాత్రం అక్కడే బందీనైపోయాను. నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండగా తలుపు తెరిచి త్వరగా బండిలో నుంచి కిందికి దిగి ఆవిడ వైపు కదిలాను. తను ఆ మహిళే. కానీ కాలం ఆమెతో ఆడిన నాటకం చాలా బాధాకరమైనది. అంత గొప్ప వ్యక్తి భార్య ఈరోజు ఈ పరిస్థితులలో ఇక్కడికి ఎలా వచ్చింది? నేను నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. ఈరోజు తను ఒక బిచ్చగత్తెలా దయనీయమైన పరిస్థితులలో రోడ్డు మీద కూర్చొని ఉంది. తను వచ్చిపోయే వాళ్ళ వైపు చాలా దయనీయంగా చూస్తూ ఉంది. కానీ ఎవ్వరు కూడా తనకు సహాయం చేయటానికి ముందుకు రావటం లేదు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా చేతులు వణికిపోతున్నాయి. జగదీష్ సార్ తన భార్యను వదిలేశారా? లేకపోతే ఏదైనా సమస్యల్లో ఇరుక్కుందా? ఆవిడ బ్యాగును నా చేతికిచ్చేటప్పుడు భయంతో కూడిన గొంతు, ఆమె కళ్ళల్లో నిస్సహాయత నాకు కనపడ్డాయి. నేను పరిగెత్తుకుంటూ తన వద్దకు వెళ్ళి అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాను. నేను పోగొట్టుకున్న వస్తువును తిరిగి తెచ్చుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆమె నన్ను గుర్తించటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మెల్లగా నా వైపు చూస్తుంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. నువ్వా అని ఇలా చెబుతుంటే ఆమె పెదాలు వణకటం మొదలయ్యాయి. అవును మేడం, అది నేనే. కొన్ని సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని కలిశాను. నేను జగదీష్ సార్ ఇంటి ఎదురుగా పకోడీలు వేసుకునేవాడిని. మీరు నన్ను గుర్తుపట్టారా? ఒకరోజు మీరు నా దగ్గర ఒక బ్యాగ్ ఉంచి వెళ్ళారు అని చెప్పగానే ఇది విని ఆమె ముఖంలో ఒక విచిత్రమైన సంతోషం కలిగింది. ఆమె నవ్వుతూ, బాబు, నువ్వు ఇప్పటి వరకు ఆ బ్యాగును అంత జాగ్రత్తగా దాచిపెట్టావా? అవును అని తల ఊపాను. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అవును మేడం, ఈ రోజుటికి కూడా ఆ బ్యాగు నాతోనే ఉంది. నేను ఇప్పటి వరకు ఆ బ్యాగును తెరవలేదు. ఏదో ఒకరోజు మీరు వస్తారని నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ మాటలు విన్న ఆవిడకు తన పాత జ్ఞాపకాలు లేదా గాయం తాలూకా బాధ గుర్తుకు వచ్చినట్టుగా, బాబు, ఇప్పుడు నా ప్రపంచం మారిపోయింది. జగదీష్ నన్ను వదిలేశాడు. నా దగ్గర ఉన్న విలువైనవన్నిటినీ తీసుకొని అతడు నన్ను వదిలేశాడు. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను అన్న ఆవిడ మాటలు నా హృదయానికి ముళ్ళలా గుచ్చుకున్నాయి. అమ్మ, ఇలా ఎందుకు జరిగింది? ఆవిడ తన తలను దించుకుంది. ఏ బ్యాగునైతే నేను నీ దగ్గర ఉంచానో
అదే నా ఆఖరి కోరిక. నేను దాన్ని తీసుకొని వెళ్ళటానికి రాలేకపోయాను. ఆ బ్యాగ్ నా దగ్గర ఉంది అని తెలిసిన తర్వాత అతడు నా నుంచి అన్నీ లాగేసుకున్నాడు. నేను వేరే వారి మీద ఆధారపడిపోయి చివరకు ఇలా రోడ్ల మీదకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఎవ్వరూ గుర్తించటం కూడా లేదు. ఇది విని నేను షాక్ అయిపోయాను. నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండగా, మేడం, మీరు నాతో పాటు రండి. నేను మీకు మీ బ్యాగును తిరిగి ఇచ్చేస్తాను. ఆవిడ అలసిపోయిన స్వరముతో, బాబు, ఇప్పుడు ఆ బ్యాగును తిరిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా అయిపోయింది అంది. కానీ నేను మాత్రం మొండిగా, ఏది ఏమైనా మీకు చెందాల్సిన వస్తువులు మీకే చెందాలి అంటూ ఆమెను బండిలో కూర్చోపెట్టుకొని ఆఫీస్కు తీసుకొని వెళ్ళాను. ఆమె నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. నేను త్వరగా వెళ్ళి అల్మారాలో నుంచి ఆ బ్యాగును తీసుకొని వచ్చి ఆవిడ ముందు ఉంచి, మేడం, మీరు నాకిచ్చిన ఈ బ్యాగు తీసుకోండి అనటంతో ఆవిడ ఆ బ్యాగును చూసి, పోగొట్టుకున్నాను అనుకున్న తన వస్తువు మళ్ళీ దొరికింది అన్నట్లుగా తన కళ్ళల్లో మెరుపు కనిపించింది. ఆమె నా వైపు చూస్తూ, బాబు, ఒక్కసారి ఈ బ్యాగును తెరిచి చూడు అని చెప్పటంతో నా చేతులు చెమటలతో తడిసిపోయాయి. బ్యాగు జిబ్బును తెరవగానే ఒక విచిత్రమైన జలధరింపు అలా నా శరీరం మొత్తం వ్యాపించింది. దీని ఫలితం కారణంగానే నేను చాలా సంవత్సరాలుగా అన్నిటి నుంచి నేను తప్పించుకుంటున్నానా? ఆ రహస్యాన్ని తెలుసుకోవటానికి నేనెప్పుడు ప్రయత్నించలేదు. ఈరోజు ఆ రహస్యం దానంతట అదే నా ముందుకు రాబోతుంది. ఆ బ్యాగు తెరిచి లోపలికి చూడగానే నా గుండె కొట్టుకోవటం మరిచిపోయింది. ఆ బ్యాగు లోపల కొన్ని పాతకాలం నాటి కాగితాలు, పత్రాలు ఉన్నాయి. అవి శిథిలావస్థితిలో ఉన్నాయి. దానితో పాటు లోహంతో చేసిన ఒక బాక్స్ అందులో ఉంది. కానీ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, రక్తంతో తడిసిన ఒక గుడ్డ అందులో ఉంది. సంవత్సరాలు గడిచిపోయిన కారణంగా దాని మీద దుమ్ము పేరుకుపోయింది. అది చూసి నాకు ఊపిరాగిపోయినంత పనయింది. నేను భయపడిపోయి ఇదేంటి అని అడిగాను. అప్పుడు జగదీష్ గారి భార్య ఆత్మ ఎటో దూరంగా వెళ్ళిపోయినట్టుగా నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. ఆ తర్వాత మళ్ళీ నిదానంగా తలని పైకెత్తింది. తన కళ్ళల్లో ఉన్న ఆ బాధను ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదు. బాబు, ఇది నా కొడుకు రక్తం అంది. ఇది విని నా గుండె బద్దలైపోయింది. ఏంటి, మీ కొడుకా? అయినా జగదీష్ సార్కి కొడుకులెవ్వరూ లేరు కదా అని ఆశ్చర్యపోయి అడిగాను. తను గట్టిగా ఊపిరి పీల్చుకొని, లేదు, ఇది వాస్తవం. దాన్ని ప్రపంచం నుంచి దాచి ఉంచారు. జగదీష్ నాకు పుట్టిన బిడ్డ ప్రాణాలని బలి తీసుకున్నాడు. ఇది విన్న నా శరీరమంతా చెమటలు పట్టాయి. ఏంటి అని నేను అతి కష్టం మీద అడిగాను. ఆవిడ తన చేతులతో బ్యాగ్లో నుంచి ఒక పాత కాగితాన్ని బయటికి తీసి నా చేతికి అందచేసింది. నేను త్వరగా ఆ కాగితాన్ని చదవటం మొదలుపెట్టాను. అది పాతకాలం నాటి మెడికల్ రిపోర్ట్. ఇందులో బిడ్డ పుట్టటం గురించి చెప్పబడింది, కానీ ఆ రిపోర్ట్లో పిల్లవాడి పేరు మాయమైపోయింది. ఆ తర్వాత ఆవిడ మరొక కాగితాన్ని బయటికి తీసింది. దాన్ని చూస్తే తెలుస్తుంది అది ఒక పోలీస్ రిపోర్ట్ అని. అది ఎప్పటికీ దాఖలు చేయలేని పోలీస్ నివేదిక. ఇది నా కొడుకు మరణ నివేదిక. అయితే జగదీష్ తన పలుకుబడిని చూపించి ఈ నివేదికను అటకెక్కించాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా ఆవిడను అడిగాను. మీరు నాకంతా వివరంగా చెప్పండి. ఇదంతా ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇది విన్న ఆవిడ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. నేను ఒక సంపన్న కుటుంబానికి చెందినదాన్ని. మా నాన్న చనిపోయిన తర్వాత నేను నా భర్తతో కలిసి సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా భర్త నిజాయితీపరుడు మరియు మర్యాద గల వ్యక్తి. అతడు నన్ను చాలా ప్రేమించేవాడు. అయితే నా తలరాతలో మరొకటి ఆమోదయోగ్యంగా ఉంది అనుకుంటా. నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నా చిన్న కొడుకుతో నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉంటున్నాను. నా కొడుకుని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేదాన్ని. నా భర్త తన ఆస్తిని, డబ్బంతా నా కొడుకు పేరు మీద చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనతని భారీ వ్యాపారానికి మరియు సంపదకు సంరక్షకురాలుగా మారిపోయాను. నా కొడుకు పెద్దగయ్యాక ఈ వ్యాపారాలన్నిటినీ చూసుకుంటాడు అనుకున్నాను. అప్పుడు జగదీష్ నా జీవితంలోకి వచ్చాడు. దుఃఖంలో ఉన్న సమయంలో అతడు నాకు అండగా, తోడుగా నిలబడ్డాడు. అతడు నా మర్యాదను, సంపదను, నా విశ్వాసాన్ని అన్నిటినీ గెలుచుకున్నాడు. నిజానికైతే అతడి లక్ష్యం నా ప్రేమను పొందటం కాదు. అతడి లక్ష్యం నా సంపద. అందుకే జగదీష్ నన్ను వివాహం చేసుకున్నాడు. నిజానికైతే అతడు నా మనసుకు కాదు, నా బ్యాంక్ అకౌంట్కి ఓనర్ అవ్వాలి అనుకున్నాడు. ముందంతా బాగానే గడిచింది.
అతడు నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నా దుఃఖాన్ని పంచుకునేవాడు. అతడు నాకు అన్నిట్లో ఆసరాగా ఉంటున్నట్టు నటించేవాడు. నా సంపదంతా నా కొడుకు పేరు మీద ఉందని తెలియగానే అతడు క్షణాలలో మారిపోయాడు. అతని కళ్ళల్లో ఉండే ప్రేమ పూర్తిగా కనుమరుగయ్యింది. కేవలం అత్యాశ, కోపం మాత్రమే ఉన్నాయి. మొదటి రోజు నుంచి జగదీష్ నా కొడుకుని ఇష్టపడేవాడు కాదు. బహుశా కాలంతో పాటే మారిపోతాడు అని నేను అతన్ని పట్టించుకోలేదు. అతడు నా లాయర్ సహాయంతో నా సంపద గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అతడి వైఖరి పూర్తిగా మారిపోయింది. ఏంటి, నీ ఆస్తులన్నీ నీ కొడుకు పేరు మీద ఉన్నాయా అని అడిగాడు. అవును, అతడే నా మొదటి భర్త యొక్క చివరి జ్ఞాపకం. అతడి హక్కులు ఎప్పటికీ నేను కాలరాయను అని చెప్పాను. ఆ సమయంలో జగదీష్ ముఖంపై వచ్చిన కోపాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నాకు ఆ రోజు అర్థమయ్యింది, నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అని. అతడు నా పిల్లవాణ్ణి నా నుంచి దూరం చేశాడు. ఒకరోజు రాత్రి నేను నా కొడుకుతో పాటు కూర్చొని ఉన్నాను. అతడు నా ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉన్నాడు. అప్పుడే నిదానంగా తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు జగదీష్ లోపలికి వచ్చాడు. అతడి కళ్ళల్లో ఎటువంటి దయ కానీ కనికరం కానీ లేదు. ఒకవేళ ఈ పిల్లవాడు బ్రతికి ఉంటే నా కలలన్నీ నాశనం అయిపోతాయి. ఈ మాట విని నాకు ప్రాణం పోయినంత పనయింది. జగదీష్, నువ్వు ఏమి చేయటానికి వెళ్తున్నావు అని నేను గట్టిగా అరుస్తూ చెప్పాను. కానీ అతడు మాత్రం నా కొడుకుని నా నుంచి లాక్కున్నాడు. ఇప్పుడు నా ప్రపంచం నాశనం అయిపోయింది. మరుసటి రోజు ఉదయం జగదీష్ నా దగ్గరికి వచ్చాడు. అతడి ముఖం ప్రశాంతంగా కనబడుతుంది. అతడి ముఖం మీద ఎటువంటి హావభావాలు కనిపించటం లేదు. నీ కొడుకు చనిపోయాడు అని అతను చాలా సింపుల్గా చెప్పేశాడు. ఏదో ఒక సాధారణమైన విషయం చెప్పినట్టుగా చెప్పేశాడు. ఈ మాట విని నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. నేను గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నా తలను గోడకేసి బాదుకున్నాను. నేనేదో తమాషా చేస్తున్నట్టుగా అతడు నన్ను చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. అతడు ముందే అంతా డిసైడ్ అయిపోయాడు. అన్నీ పోగొట్టుకున్న నాకే ఏమీ అర్థం కావటం లేదు. కానీ ఇప్పటికే ఒక విషయం మిగిలిపోయి ఉంది. నాకు తెలుసు, ఇక నా జీవితం ముగిసిపోయింది అని. కానీ నేనిప్పుడు జగదీష్కి శిక్ష వెయ్యాలి అని అనుకుంటూ నాలో మిగిలి ఉన్న శక్తినంతా కూడకట్టుకొని అక్కడ ఉన్న దస్తావేజులను, లాయర్ పేపర్లను మరియు ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీదే ఉందని రుజువు చేసే ఆధారాలను ఒక బ్యాగ్లో ఉంచాను. అదే ఆ నల్ల బ్యాగ్. నాకు తెలుసు జగదీష్ నా మీద కూడా చెయ్యి చేసుకుంటాడని, తనకు ఎవరు అడ్డుగా నిలబడకూడదు అని, అతడు నన్ను కూడా చంపేస్తాడు అని. అందుకే నేను ఆ బ్యాగ్ను దాచి ఉంచాను. నా ప్రాణాలను కాపాడుకోవటానికి అక్కడి నుండి పారిపోయాను. ఆ క్రమంలో నేనొక అపరిచితుడిని నమ్మాను. ఒక్క పూట భోజనం చేయటం కోసం పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేసే నిజాయితీ పరుడైన నిన్ను చూశాను. నీ మీద నమ్మకం ఉంచి ఆ నల్లటి బ్యాగును నీకిచ్చి నేను త్వరగా తిరిగి వస్తానని చెప్పి మాయమైపోయాను. ఎందుకంటే జగదీష్ నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను ఆ బ్యాగును తీసుకోవటానికి అక్కడికి వచ్చాను. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు నేను ఇలా రోడ్డు మీదికి వచ్చేశాను. ఇలా ఫుట్పాత్ మీద కూర్చొని ఆహారాన్ని అడుక్కోవాల్సి వచ్చింది. జగదీష్ ఇప్పటికి కూడా తన సంపద యొక్క మత్తులోనే ఉన్నాడు. అలాగే అధికారం చేపట్టి అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా అయ్యాడు. ఇప్పుడంతా మారిపోయే సమయం వచ్చింది. ఎందుకంటే నువ్వు ఆ బ్యాగును ఇన్నాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడావు. ఇప్పుడు జగదీష్ చేసిన ప్రతి నేరానికి జవాబుదారీగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అప్పుడు మేడం రక్తంతో తడిసి ఉన్న బట్టల్ని చూసినప్పుడే నేను ఈ బ్యాగులో కొన్ని దస్తావేజులను జాగ్రత్తగా దాచిపెట్టాను. నేను బ్రతికి ఉంటే ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి నిజం తెలిసేలా చేస్తాను అనుకున్నాను. మేడం, అలాంటప్పుడు మీరు మీ బ్యాగును నా దగ్గరే ఉంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే జగదీష్కి తెలిసిపోయింది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని. అతడు నన్ను చంపాలి అనుకుంటున్నాడు. నేను ఎలాగో అలాగా తీసుకొని వచ్చి నీ దగ్గర ఉంచాను. నన్ను నేను కాపాడుకోవటానికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తేదాన్ని, అక్కడ ఇక్కడ దాక్కునేదాన్ని. చివరికి నేను అన్నీ పోగొట్టుకున్నాను. మేడం, మీరిప్పుడు ఏమి చెయ్యాలనుకుంటున్నారు? ఆవిడ తల పైకెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను చెయ్యాల్సిన న్యాయాన్ని ఇప్పుడు చేస్తాను. నేను ఈ సాక్ష్యాలన్నీ తీసుకొని జగదీష్ తప్పులని బహిర్గతం చేస్తాను. మేడం, నాకు తెలిసి ఈ పనులంతా సులభమైనవి కావు.
ఇప్పుడు జగదీష్ మాలిక్ అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా ఎదిగాడు. ఒకవేళ అతడి రహస్యం బయటికి వచ్చిందని తెలిస్తే అతడు అన్నిటినీ నాశనం చేస్తాడు. ఇప్పుడు నా ముందొక నిర్ణయం ఉంది. ఈ పోరాటానికి నేను మేడంకు మద్దతుగా నిలబడటం అంటే జగదీష్ లాంటి వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడినట్టే. లేకపోతే నిశ్శబ్దంగా ఉండిపోయి నా జీవితాన్ని నేను జీవించాలా? నా మనసులో జరిగే సంఘర్షణకు తెరపడింది. ఆ బ్యాగ్ యొక్క రహస్యం బయటికి వచ్చింది. జగదీష్ సార్ అతని కొడుకుని హత్య చేశాడు. ఈ నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా ముందు భద్రంగా ఉన్నాయి. నేను భద్రంగా దాచి ఉంచిన ఆ బ్యాగ్ ఒక నేరస్తుడిని పట్టిస్తుంది అని నేను అనుకోలేదు. నా మనసులో అలజడి మొదలయ్యింది. నా లాంటి ఒక సాధారణమైన వ్యక్తి జగదీష్ లాంటి పెద్ద వ్యక్తితో తలబడగలడా? లేకపోతే నేను నా జీవితాన్ని రిస్కులో ఉంచి నిజం వైపు నిలబడాలా? లేకపోతే నేను నిశ్శబ్దంగా ఉండిపోయి ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసేయాలా? ఆ మేడం నా వైపు చూస్తుంటే ఆమె కళ్ళల్లోని బాధ స్పష్టంగా కనిపిస్తుంది. నేను తనని ఒంటరిగా వదిలేయను అని ఆశపడుతున్నట్టుగా ఆమె ఇలా అంది. బాబు, దీని గురించి నిర్ణయం నువ్వే తీసుకోవాలి. నాకు తెలుసు జగదీష్ శక్తివంతమైన వ్యక్తి అని. నీకు హాని కలిగించవచ్చు. కానీ నువ్వు నిజాయితీ గల వ్యక్తివి. ఇన్ని సంవత్సరాలుగా నా బ్యాగును కాపాడావు అని కూడా నాకు తెలుసు అని చెప్పగానే ఒక్కసారిగా నా శరీరంలో ఉత్సాహం అంతా వ్యాపించింది. ఈ నిర్ణయం అంత సులువైనది కాదు, కానీ బహుశా నా తలరాతలో ఇలాగే రాసిపెట్టి ఉందేమో. జగదీష్ చాలా పెద్ద వ్యాపారవేత్త. అతడి వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నేతలు, పోలీసులు మరియు అత్యంత శక్తిగల వ్యక్తులు ఉన్నారు. అతడికి వ్యతిరేకంగా వెళ్ళటం అంటే మన జీవితాన్ని రిస్కులో పెట్టుకున్నట్టే. మేడం, మనం ఈ రహస్యాన్ని బయట పెడితే జగదీష్ మనల్ని చంపటానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. ఆవిడ గట్టిగా ఊపిరి పీల్చుకొని, నాకు తెలుసు, అందరి ముందు నిజం బయటికి రాకుండా ఉండేందుకు ఆపవచ్చు, కానీ నేను వీటన్నిటినీ భరించగలుగుతున్నప్పుడు నువ్వెందుకు భరించలేవు? ఇప్పుడు నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు నాకు నా జీవితం కష్టాలలో మునిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆవిడ నా మనసులో రేగే తుఫానును చదువుతున్నట్లుగా నా వైపు చూస్తూ, బాబు, నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో. నేను నీతో పాటే ఉంటాను, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. జరిగే అన్యాయాన్ని చూసి కూడా చూడనట్టు ఉండటం కూడా పెద్ద నేరమే. ఆవిడ మాట నా మనసుకు బాణంలా గుచ్చుకుంది. ఆ రోజు రాత్రి నేను నిద్రపోలేకపోయాను. జగదీష్ గారి భార్య ఆ క్షణంలో నా చేతికిచ్చిన ఆ రక్తపు బట్టలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. నేనందరినీ పిలిచి వారి ముందు కూర్చొని, మేడం, జగదీష్ గారికి వ్యతిరేకంగా నిలబడతానని వాగ్దానం చేస్తున్నాను. ఈ మాటలు విన్న ఆవిడ ముఖంలో సంతోషం కనబడింది. బాబు, ఇది అంత సులభమైన పని కాదు. మేడం, సత్యాన్ని సమర్థించలేకపోతే నేను నా జీవితం మొత్తం ఆ బాధను మోస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆ బ్యాగును సరైన చోటుకు చేర్చే సమయం వచ్చింది. ఇప్పుడు మనకు జగదీష్ పై కేసు వెయ్యగలిగే వ్యక్తి కావాలి, కానీ అలాంటి లాయర్ను పొందటం అంత సులభం కాదు. నేను నమ్మదగిన నా కొంతమంది స్నేహితులతో మాట్లాడాను. అల్ట్రా సిటీకి వ్యతిరేకంగా కేసుల పోరాటంలో నగరం మొత్తం ప్రసిద్ధి చెందిన ఒక లాయర్ని నేను కనుక్కున్నాను. ఆ బ్యాగ్లో ఉన్న డాక్యుమెంట్స్, పేపర్స్ అన్నీ లాయర్ చేతికి అందించాను. ఇది చూసి అతడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ కేసును గెలవటం అంత సులభమైన పని కాదు. అతని దగ్గర డబ్బు, పలుకుబడి ఉంది. నిజాన్ని ఎలా దాచిపెట్టాలో కూడా తెలుసు అనటంతో, సార్, మనం ఈ కేసు గెలవాల్సిన అవసరం లేదు. ఈ కేసుకు సంబంధించి న్యాయం జరిగితే చాలు. మేము అనుకున్నట్టుగానే రాత్రి కేసును ఫైల్ చేయగానే రాత్రి నా ఇంటి బయట కొన్ని బండ్లు వచ్చి ఆగాయి. నా గురించి వివరాలను కొంతమంది అడిగి తెలుసుకున్నట్టుగా నా సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. కేసు గురించి జగదీష్కి తెలిసిపోయింది. ఉదయమే నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కేసు వాపస్ తీసుకోమని నన్ను బెదిరించారు. ఎవరెంత బెదిరించినా భయపడకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఇలా భయపడటం వల్లే నేరాలు చేసేవారు శక్తివంతులుగా మారుతున్నారు. మరుసటి రోజు ఉదయం నేను లాయర్ ఆఫీస్కు చేరుకున్నాను. అప్పటికే మేడం అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో అలసట కనిపిస్తుంది. ఏంటి, జగదీష్ నుంచి ఫోన్ వచ్చిందా అని అడిగింది. వచ్చింది అని జరిగిందంతా చెప్పాను. లాయర్ గారు గట్టిగా ఊపిరి పీల్చుకొని, అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, నువ్వేమన్నావు అని అడిగాడు. ఏది ఏమైనా కేసు వాపస్ తీసుకునేది లేదు అని చెప్పాను. అయితే మనం కేసులో ముందుకు ఎలా వెళ్తున్నాం అనేది వాళ్ళు అంచనా వేయకూడదు. ముందుగా మనం మీడియా వాళ్ళని పిలిచి నిజాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలి.
ఎందుకంటే జగదీష్కి ఉన్న డబ్బు పలుకుబడి కారణంగా అతడు దేన్నైనా మార్చగలుగుతాడు. అందుకే ప్రజల బలం కావాలి. అవినీతి అణిచివేతలకు వ్యతిరేకంగా రిపోర్ట్ చేసే ఫేమస్ అయిన ఒక పెద్ద రిపోర్టర్ని మేము కలిశాము. జగదీష్ కథ మొత్తం అతనికి వివరించాము. నేను దీని గురించి ప్రచురిస్తాను, కానీ ఇది ప్రచురించాక మీకు అతడి నుంచి సమస్యలు ఎదురవుతాయి. మీరన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ వార్త పత్రికలలో ప్రచురించబడిన మరుసటి రోజు తర్వాత నగరంలో అతిపెద్ద హోటల్ బ్రాంచ్పై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. పన్ను ఎగవేత మరియు చట్ట వ్యతిరేకమైన వ్యాపారం చేస్తున్నానని ఆరోపిస్తూ నా హోటల్ని సీల్ చేశారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. లాయర్ గారు వెంటనే మా వాదనను కోర్టులో హాజరుపరచమని సలహా ఇవ్వటంతో మేము కోర్టులో జగదీష్పై బలమైన సాక్ష్యాలు సమర్పించాము. మేము కేవలం కోర్టులో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా సాక్ష్యాలను సర్క్యులేట్ చేయటం ప్రారంభించాము. జస్టిస్ ఫర్ ద లాస్ట్ చైల్డ్, ఎక్స్పోజ్ జగదీష్ హ్యాష్ట్యాగ్. ఈ వీడియో వైరల్ అవ్వగానే అందరూ గొంతు ఎత్తటం ప్రారంభించారు. ఒకరోజు నేను హోటల్ బయట నిలబడి ఉన్నాను. అప్పుడు ఒక నల్లటి కారు నా దగ్గరి నుండి వెళ్ళింది. అకస్మాత్తుగా బుల్లెట్ల వర్షం ప్రారంభమయ్యింది. నా తలపై నుంచి బుల్లెట్లు పోగానే నేను నేల మీద పడుకుండిపోయాను. అక్కడే ఉన్న ప్రజలందరూ కేకలు వేయటం మొదలుపెట్టారు. అక్కడంతా గందరగోళం ఏర్పడింది. ఇది జగదీష్ పని అని నాకు తెలుసు. నా సెక్యూరిటీ గార్డులు త్వరగా నన్ను ఒక బండిలో ఎక్కించుకొని ఒక సురక్షితమైన చోటికి తీసుకుని వెళ్లారు. ఇది విని మేడం గారు భయపడిపోయి, బాబు నేను కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెబుతాను అంటే నేను ఆవిడను ఆపి, వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు, మిమ్మల్ని ఏదైనా చేయగలరు. బాబు, నిన్ను ముందు ఉంచి వెనకాల నేను మౌనంగా ఉండలేను. ఈ కేసు వేసింది నేను, నువ్వు కాదు. నా కొడుకుని పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుడిని ఒక తల్లిగా నేను శిక్ష పడేలా చేస్తాను. ఈ కేసును కోర్టు నిర్ణయిస్తుంది లేదా విధి నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒకటి మాత్రమే మిగిలిపోయింది. జగదీష్పై పెట్టిన కేసులో తొలిసారిగా జగదీష్ని ప్రవేశపెట్టబోతున్నారు. విలేకరులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి గుమ్మికూడారు. ఇది చాలా క్రూరమైన వ్యక్తికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంగా మారింది. సాక్ష్యం చెప్పటానికి మేడంని పిలిచినప్పుడు ఆమె తడబడుతూ వచ్చారు, కానీ ఆమె కళ్ళల్లో కోపం, ఆవేశం కనిపిస్తూ ఉంది. మేడం, మీ అబ్బాయి గారికి ఏ విధంగా న్యాయం జరిగిందో మీరు జడ్జి గారికి చెప్పగలరా అని లాయర్ గారు అడిగారు. ఆవిడ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆమె జగదీష్ వైపు చూస్తూ, సార్, నా భర్త చనిపోయాక జగదీష్ని వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత నా కుమారుడిని ఆస్తి కోసం అతను చంపేశాడు. దీనికి సంబంధించి ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా అని లాయర్ గారు అడిగారు. నేను ముందుకు కదిలి ఆ నల్ల బ్యాగును కోర్టులో హ్యాండ్ ఓవర్ చేశాను. సార్, మీకిచ్చిన ఆ బ్యాగులో నా మొదటి భర్త ఆస్తినంతా నా కొడుకు పేరు మీద రాసిన దస్తావేజులు ఉన్నాయి. వాటిని జగదీష్ కాల్చేయాలి అనుకున్నాడు. నేను వాటిని అతని నుంచి జాగ్రత్తగా దాచిపెట్టాను. అప్పుడు జగదీష్ లాయర్, ఇదంతా అబద్ధం. ఆ దస్తావేజులకు జగదీష్కు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ నీ కొడుకును జగదీష్ చంపినట్లు ఏదైనా రుజువు ఉందా? మరి నా కొడుకు ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయాడు? ఈరోజు నేను కోర్టులో ఎందుకు నిలబడి ఉన్నాను? జడ్జి గారు జగదీష్ వైపు చూసి, అమ్మా, దీనికి వ్యతిరేకంగా మీ దగ్గర ఇంకేమైనా బలమైన సాక్ష్యం ఉందా అని అడిగాడు. ఆవిడ నేల వైపు చూస్తూ, జడ్జి గారు, నేను మీకు సాక్ష్యాలు ఇవ్వగలను అని చెప్పి తన శాల్వాలో నుంచి ఒక పాత మొబైల్ని బయటికి తీసింది. దాని స్క్రీన్ పగిలిపోయి ఉంది, కానీ ఇప్పటికీ అది పనిచేస్తుంది. అందులో నా కొడుకును హత్య చేయటానికి ముందుగా తన మనుషులతో మాట్లాడిన జగదీష్ సంభాషణ ఇందులో ఉంది. జడ్జి గారు ఆ మొబైల్ని తీసుకొని రికార్డింగ్స్ వినటం మొదలుపెట్టారు. అందులో రికార్డైన మాటలన్నీ విన్న జగదీష్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి, ఈ మహిళ చెబుతుందంతా అబద్ధం. తను కావాలని నా పరువు తీస్తుంది. వెంటనే ఈ కేసును కొట్టేయాలని కోర్టుకి అభ్యర్థిస్తున్నాను అని అరిచాడు. అప్పుడే జడ్జి గారు కోపంగా అతడి వైపు చూస్తూ, ఈ పరిణామాలు అబద్ధమని మీరు విశ్వసిస్తే ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? తన తల్లితో చెప్పండి. ఇది విన్న జగదీష్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతడు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి అబద్ధం చెప్పటానికి ప్రయత్నించాడు. ఆ పిల్లవాడు ఎక్కడికో పారిపోయాడు అని చెప్పాడు. అప్పుడు మేడం గారు కోపంగా, ఆ రోజు రాత్రి నా గదిలోకి వచ్చి నువ్వేం చేశావు? ఆ రక్తపు మరకలు నా కొడుకు బట్టలపైకి ఎలా వచ్చాయి? ఒకవేళ అతడు పారిపోయి ఉంటే మళ్ళీ తిరిగి ఎందుకు రాలేదు? జడ్జి గారు ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని
జగదీష్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ కేసును సక్రమంగా విచారించాలని, అలాగే హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలు ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని జడ్జి అనటంతో ఇదంతా అబద్ధమని అతడు అరుస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు. చివరికి న్యాయం గెలిచింది. నేను మేడం వైపు చూశాను. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. ఆవిడ నా వైపు చూస్తూ, బాబు, నువ్వు లేకపోతే నేను ఇదంతా చెయ్యగలిగేదాన్ని కాదు. నా బ్యాగును నువ్వు జాగ్రత్తగా ఉంచి దాన్ని చేరవలసిన చోటికి చేర్చావు. మేడం, ఈ యుద్ధం మీ ఒక్కరిది మాత్రమే కాదు, నిజం కోసం పోరాడాలనుకునే ప్రతి వ్యక్తి యొక్క యుద్ధం. జగదీష్ జైలుకు వెళ్ళటంతో ఇక అంతా అయిపోయింది. ఈ కథ ముగియదని నాకు తెలుసు. కానీ ఈ కథ ఒక నిజాయితీపరుడైన వ్యక్తిది. అతని ద్వారా నిజం ప్రపంచానికి చేరింది. ఈ కథ ఒక తల్లిది. ఒక తల్లి తన కొడుకుకు న్యాయం చేయటానికి అన్నిటినీ త్యాగం చేసింది. ఈ కథ అన్నిటికీ మించి సత్యాన్ని కొంతకాలం పాటు అణిచివేయొచ్చు, కానీ అది శాశ్వతంగా అణిచివేయలేము అని ఈ కథ ఒక గుణపాఠం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.